హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో ఎక్కువగా ఇడ్లీ ఉన్నప్పుడు కానీ ఇడ్లీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా ఫ్రైడ్ ఇడ్లీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇడ్లీను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇడ్లీలన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా మనం కట్ చేసుకున్న ఇడ్లీని వేడి నూనెలో వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని ఇడ్లీ మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీ మనకు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన ఇడ్లీలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఈ విధంగా పట్టిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఇడ్లీని చట్నీ ఇంకా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ ఇడ్లీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.